హైదరాబాద్ ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గత వారం రోజులుగా సాయంత్రం వర్షం కురుస్తుంది. ఇవాళ కూడా సాయంత్రం వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. అవసరమైతేనే బయటకు రావాలని ప్రజలను కోరారు. మరోవైపు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ప్రజలకు అడ్వైజరీ జారీ చేశారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహిస్తున్నారు. సీఎస్ రామకృష్ణారావుతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. వర్షాలు, వరదల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేయనున్నారు. మరో 4 రోజుల పాటు కుండపోతగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులను అప్రమత్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్టయితే ఒక ఉపరితల ఆవర్తనం మధ్య బంగాళాఖాతం ఆ ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్ల వరకు కూడా వ్యాపించి ఉంది. దీని అనుబంధంగా ఒక అల్పపీడనం ఒకటి 13వ తారీఖున మరి ఒకటి డెవలప్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే ఇది మనకు ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్, దాని సరిహద్దులైనటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర పశ్చిమ బంగాళాఖాత ప్రాంతాల్లో కేంద్రీకృతం అయి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రానున్న 5 రోజుల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు తెలంగాణ ప్రాంతంలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల మనకి భారీ వర్ష సూచనలు, ఎస్పెషల్లీ తూర్పు జిల్లాలైనటువంటి భద్రాద్రి, ఖమ్మం, జనగాం, యాదాద్రి, అట్లాగే మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, కుమరంభీం, జయశంకర్ భూపాల్పల్లి, మూలుగు ప్రాంతాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గత వారం రోజులుగా సాయంత్రం వర్షం కురుస్తుంది. ఇవాళ కూడా సాయంత్రం వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. ఎస్ వినోద్. అనుష, గత 4-5 రోజుల నుంచి మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఇవాళ సాయంత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఇవాళ సరిగ్గా 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా రాబోయే 5-6 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ కేంద్రం సూచించింది. పలు జిల్లాలకు ఇప్పటికే ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను దిశానిర్దేశం కూడా చేయనున్నారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. పలు చోట్ల పిడుగులతో కూడిన వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్ష సూచన ఉందంటూ కూడా వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. అయితే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఏర్పడడంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. ఇప్పటికే పిడుగులతో కూడినటువంటి వర్ష సూచన ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఇవాళ ఉదయం తెల్లవారుజాము నుంచే భారీ వర్షం కురుస్తుంది. మలక్పేట్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట్, ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్, ఓయూ కంటోన్మెంట్, కుత్బులాపూర్, అల్వాల్, కాప్రా, హకీంపేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, టౌలిచౌకి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం పడుతుంది. అయితే వాన పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. వర్ష ప్రభావంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. రోడ్లపైకి భారీగా వరద నీరు అయితే చేరుతుంది. సో ముఖ్యంగా ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్స్ అయితే జారీ చేస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్ష సూచన ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మనకు జిల్లాల విషయానికి వస్తే జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట్, సూర్యాపేట్, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో
తేలికపాటి వానలు పడతాయంటూ కూడా వెల్లడించారు. 40 కిలోమీటర్ల కంటే తక్కువ గాలులతో తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వివరించారు. వరంగల్, హన్మకొండ జిల్లాల్లో మోస్తారు వర్షం పడుతుందంటూ కూడా తెలిపారు. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల మధ్య గరిష్ట ఉపరితల వేగంతో గాలులు వీస్తాయంటూ కూడా తెలిపారు. అయితే గత వారం రోజు అయితే మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో కుండపోతో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా భాగ్యనగరంలో అయితే వర్షాలు దంచి కొడుతూనే ఉన్నాయి. సాయంత్రం రాత్రి వేళల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలకు నగర వాసులకు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వాహనదారులు ట్రాఫిక్ లో చిక్కుకొని గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడక్కడ పిడుగులు కూడా పడుతున్నాయి. 4 రోజుల కిందట హైదరాబాద్ లో 2 చోట్ల పిడుగులు పడ్డాయి. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు హైదరాబాద్ నగర వాసులతో పాటు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలను అయితే అప్డేట్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకైతే కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. అనుష, సాయంత్రం సమయంలో అయితే హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయంటూ కూడా మరోసారి వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. ముఖ్యంగా వెస్ట్ హైదరాబాద్, నార్త్ హైదరాబాద్ ఏరియాల్లో కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా తెలిపింది. అక్కడక్కడ మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయంటూ కూడా తెలిసింది. సో మొత్తానికి మరో 2 గంటల్లో అంటే దాదాపు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు రానున్న 2-3 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే సిద్దిపేట, జనగాం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాల్లో ప్రస్తుతానికి ఆల్రెడీ 1 గంట సుమారు నుంచి మధ్యాహ్నం 1 గంట నుంచి స్టార్ట్ అయింది. అంటే ఈ జిల్లాల్లో ఇప్పటికే 1 గంట నుంచి స్టార్ట్ అయింది. దాదాపు సాయంత్రం 6-7 గంటల వరకు కూడా ఎడతెరిపి లేకుండా తేలికపాటిగా వర్షాలు పడవచ్చని కూడా తెలిపి ఉరుములు, మెరుపులు, పిడుగులతో పాటు కూడినటువంటి వర్షం పడే ఛాన్స్ ఉన్నందున అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. మరొక పక్క అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ బయటికి రావద్దు, పిడుగులు పడుతున్నాయి, లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అలర్ట్ గా ఉండాలి, అవసరమైతే తప్ప చిన్న వాటి కోసం బయటికి కూడా రావద్దు అంటూ కూడా అధికారులు అలర్ట్ చేస్తున్నారు. అయితే ఈ భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలకు సంబంధించి ఎలాంటి సూచనలు చేస్తున్నారు? అలాగే జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ బృందాలు అలర్ట్ గా ఉన్నాయా? లోతట్టు ప్రాంత ప్రజలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటికే రంగంలోకి జిహెచ్ఎంసీ అధికారులు స్పెషల్ గా ఫోకస్ పెట్టారు. గ్రేటర్ లో భారీ వర్షాలతో బల్లి అంతా కూడా అలర్ట్ అయింది. నగర వాసులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. సిటీలో ఎక్కువగా ఎఫెక్ట్ ప్రాంతాలపై జిహెచ్ఎంసీ ఇప్పటికే ఫోకస్ పెట్టింది. గత 2-3 రోజులు మనం చూస్తున్నటువంటి వర్షాలకి ఇటు ట్రాఫిక్ యంత్రాంగం కూడా ఎక్కడికక్కడ కూడా కొన్ని రూట్స్ ను క్లియర్ చేస్తూ మరికొన్ని ఇటు ఐటీ సెక్టర్ ఉన్నటువంటి మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో ఐటీ కంపెనీస్ కి కూడా ట్రాఫిక్ విభాగం అంతా కూడా ఇప్పటికే ఒక వినతి పత్రం కొడిచారు. ఎందుకంటే మధ్యాహ్నం 3 తర్వాత ఎవరైనా షిఫ్ట్ లో ఉంటే దయచేసి వాళ్ళంతా వర్క్ ఫ్రం హోమ్ అంటే ఇంటి నుంచే పని చేసుకోవాల్సిందిగా వాళ్ళు ఒక వినతి పత్రం ఇచ్చారు. దాంతో పాటు ఇళ్లలోకి వెళ్లే వాళ్ళు కూడా దాదాపు మధ్యాహ్నం అంటే ఇప్పటికే 2 నుంచి 3 గంటల లోపే దయచేసి ఇళ్లలోకి వెళ్లిపోయి 3 తర్వాత ఇళ్ల నుంచి ఎవరు బయటికి రావద్దు. అలాగే 3 తర్వాత ఉద్యోగస్తులు కూడా ఎవరికైతే బి షిఫ్ట్స్ లేకపోతే నైట్ షిఫ్ట్లు ఉన్న వాళ్ళంతా కూడా వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవడానికి వీలు ఉండేటట్టుగా కూడా అవకాశం ఇవ్వాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే మొత్తానికి ఇటు అయితే ఈ భారీ వర్షాల నేపథ్యంలో రైతులకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు? ముఖ్యంగా రైతులకైతే వర్షాలకైతే గత కొన్ని రోజులుగా వర్షాలు లేని రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా వర్షాలు పడలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా కూడా సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఎందుకంటే పంటలకు ఆసన్నమైన సమయం దాటిపోతుంది, ఇంకా వర్షం పడట్లేదు అంటే భారీ వర్షాలు అనుకున్న రీతిలో పడట్లేదంటూ కూడా కొంత బాధలు ఉన్నారు. మొత్తానికి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉన్నందున రైతులైతే సంతోషంగా ఉన్నారు. మరొకసారి కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రైతులకి కూడా ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం అధికారులకు అలర్ట్స్ కూడా జారీ చేస్తున్నారు. ఎందుకంటే రైతన్నలు కూడా పనుల్లో లీనమైపోయి అక్కడ కరెంటు స్తంభాల వద్ద కానీ లేదంటే మరమ్మతులు జరుగుతున్నటువంటి భవన సముదాయాల వద్ద అంటే రైతులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మోటార్ పనులకు సంబంధించి కరెంటు పనులకు సంబంధించినటువంటి వర్క్స్ కూడా దాదాపు జాగ్రత్తగా వహించాలంటూ కూడా జిల్లా యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు ఇటు రైతన్నులకి కూడా ఆదేశాలు జారీ చేసింది అనుష. అయితే సాయంత్రం 5 గంటలకు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇవాళ సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో ఉన్న అందరి కలెక్టర్స్ తో కూడా కాన్ఫరెన్స్ దీనికై స్పెషల్ గా అంటే గత 4-5 రోజుల నుంచి కూడా పడుతున్నటువంటి వర్షాలకి ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లతో ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించబోతున్నారు. సాయంత్రం 5 గంటల
ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమావేశం కానున్నారు. పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండటంతో అయితే అనుష రాబోయే 5-6 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ కేంద్రం అయితే సూచన చేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్స్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సాయంత్రం 5 గంటలకు అధికారులతో దిశానిర్దేశం చేయనున్నారు. అనుష. రైట్ వినోద్, థ్యాంక్ యూ.